హాయ్ హలో నమస్తే, నేను మీ బాలశ్రీ. సింపుల్గా అలానే టేస్టీగా డాబా స్టైల్లో చేసుకుని ఈ పన్నీర్ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా పన్నీర్ని అయితే ఒక 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొంచెం కారం, అలానే సాల్టు, ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాతకి పన్నీర్కి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి షేక్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం ఇందాక పన్నీర్ ముక్కల్ని కలిపెట్టుకున్న ఈ విధంగా అయితే ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు అయితే కొంచెం ఇలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాతకి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాతకి ఇందులో 1 ఆనియన్ అండ్ అలాగే 1 టమాటో అయితే తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకొని టమాటా అనేది కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. టమాటా చూడండి బాగా మగ్గుతుంది కదా. సో చూడండి ఈ విధంగా అయితే మగ్గాలి. నెక్స్ట్ ఇది చల్లారిపోయిన తర్వాతకి మిక్సీ జార్లోకి అయితే వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 బిర్యానీ ఆకులు అలాగే పచ్చిమిర్చి వేసుకొని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఆయిల్ వేసాం కదా, సో అది చూడండి డివైడ్ అవుతుంది. ఇలా డివైడ్ అయ్యేంత వరకు ఒకసారి వేయించుకుని చూడండి, ఒకసారి ఆయిల్ అయితే ఇలా డివైడ్ అవుతుంది. ఇలా వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఇందాక కారం వేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అయితే కారం సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్టు ఒకసారి బాగా పట్టించుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా. నెక్స్ట్ వచ్చేసి మనం పన్నీర్ ముక్కలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి 1 నిమిషం పాటు అయితే ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కదా, సో ఈ గ్రేవీ కావడం కోసం కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో ఈ విధంగా నూనె తేలేంత వరకు ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. చూడండి ఇక్కడ అయితే ఆయిల్ అయితే డివైడ్ అవుతుంది కదా, సో ఈ విధంగా డివైడ్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతే సింపుల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.